అందరు పూలు మాల ఎలా కడతారు అని అనుకుంటాం కదా. చిన్నప్పుడు చాలా కష్టపడాలండి మాల నేర్చుకుంటాకి. తర్వాత సింపుల్గానే వచ్చేస్తుంది. ఏమీ కాదండి, 4 పువ్వులు ఇలాగా ఈ సైడ్ ఆ సైడ్ తీసుకోవాలి. అటు రెండు ఇటు రెండు ముడి వేసుకోవాలండి. మెయిన్గా ముడి పడేలాగా చూసుకోవాలి. పువ్వులు ఎప్పుడు కూడా ముడి పడాలి. ఇలా పువ్వులు అయితే 4 కాడికి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనం ముళ్ళు వేస్తాం అలవాటే కదండి, అవి దగ్గర జరుపుకున్నట్టు చేతిలో ఇలాగ ముడి వేసుకుంటే ఇది దారం ఇలాగా రౌండ్ చుట్టుకోవాలి. ముడి వేసుకోవాలన్నమాట. అలా ముడి వేసుకుంటా దగ్గరికి ఈ ఈ మాలని దగ్గరగా పెట్టుకుంటూ మనం మాల కట్టుకుంటూ ఉండాలి. ఇంక ఇట్లాగా 4 పువ్వులు తీసుకుంటాం, దగ్గరికి కట్టుకుంటాం. మనం ఫస్ట్ టైం అయితే ఇనుపలతో చక్కగా చేసుకోవాలి, కట్టుకుంటాం అలవాటు చేసుకోవాలండి. ఇలా దగ్గరికి చక్కగా ముడి పడేలాగా ఇలా ముడి వేసుకోవాలి. ఎప్పుడైనా మనం మాల కట్టేటప్పుడు ముడి పడతాకే చూసుకోవాలి. ఆ ముడి పడే విధానంలోనే మనకు మాల వస్తుంది. చాలామందికి అది తెలియక చుట్టేస్తామన్నమాట. చిన్నప్పుడు నేను అలాగే చుట్టేసేదాన్ని అనుకోండి. అందుకు ఇప్పుడైతే చక్కగా ఇదిగో ఇలా ముడిపడి దగ్గర జరుపుకుంటూ పువ్వులు దగ్గరికి పేర్చుకోవాలన్నమాట. పేర్చుకుంటూ ముళ్ళు వేసుకోవాలి. దారాన్ని ముడి వేసుకుంటామేనండి. పువ్వులు రెండు సార్లు చుట్టాలన్నమాట. ఇలా పువ్వుల్ని ఇలాగ చక్కగా దగ్గరికి ఎట్టుకుంటూ ముడి వేసుకోవాలి. ఇలాగొచ్చినాయండి మాల. చూడండి చక్కగా దగ్గరగా మాల ఫోటో తీయి. ఇలా పలక్గా పెట్టమని అనుకోను. ఇంక నువ్వు వినవో మాట.